కొన్ని విషయాలు తెలియజేయాలని చెప్పేసి ప్రత్యేకంగా మన ఆర్టీసీని మన మహబూబ్నగర్ డిపోని ఎన్నుకొని మేడం వచ్చింది. థ్యాంక్ యూ మేడం, మా డిపోకి వచ్చినందుకు ఫస్ట్. సో మనకి కొన్ని విషయాలు చెప్పడానికి కూడా ప్రత్యేకంగా వచ్చారు. ఒకసారి అందరూ విషయము కాబట్టి ఇక్కడ మరి లేబర్ కిందకే వస్తారు అని అనుకుంటున్నాం. ఇక్కడ కూర్చున్న వాళ్ళందరూ కూడా మరి ఎందుకు ఈరోజు లేబర్ డే అబ్జర్వ్ చేస్తున్నారంటే, ఫస్ట్ హిస్టరీ అనేది ఒకటి ఉంది మనకి. అప్పట్లో లేబర్ని ఎలాంటి కండిషన్స్లో వర్క్ చేయించాలి, ఎలాంటి రూల్స్ అనేవి వాళ్ళకు ఉన్నాయి అని చెప్పేసి మనకి లాస్ట్ ఫస్ట్ నుంచి ఉన్నాయి. మరి ఆ చెప్పిన విధంగా పాటించకుండా మనకి ఓవర్ బర్డెన్ అయిపోయి లేదు అంటే ఇంకా వేరే రీజన్స్తో అయి వర్క్ చేస్తుంటాం. మరి చేసినప్పుడు ఎప్పుడైనా సరే ఏదైనా రూల్స్కి వ్యతిరేకంగా ఆ రకంగా అప్రోచ్ అయిపోతుంటాం, ముందుకు వెళ్తూనే ఉంటాము. కాబట్టి అందరూ కూడా ఈ ఒక్కరోజు దాని ఉద్దేశం ఏంటి, మనం ఎందుకు వీటిని అబ్జర్వ్ చేస్తున్నామంటే నేషనల్ లీగల్ సర్వీసెస్ అథారిటీ ఉంటుంది, తర్వాత స్టేట్కి వచ్చేసరికి స్టేట్ లీగల్ సర్వీసెస్ అథారిటీ ఉంటుంది, డిస్టిక్ వచ్చి డిస్టిక్ లీగల్ సర్వీసెస్ అథారిటీ, మండల్లో మండల్ లీగల్ సర్వీసెస్ కమిటీ, ఇలా ప్రతి కోర్టు ఉన్న ప్రతి చోట కూడా లీగల్ సర్వీసెస్ ఆఫీస్ ఉంటాయి. మరి ఈ ఆఫీస్ డ్యూటీస్ ఏంటంటే, ఫస్ట్ ఉచిత న్యాయం, సలహా, న్యాయం, ఈ రెండు. మరి దానికి కూడా కొన్ని లిమిట్స్ ఉంటాయి. అంటే ఎవరికి ఉచిత సహాయం అనేది, సలహా అయితే అందరికీ ఇవ్వాల్సి ఉంటుంది, సహాయం మాత్రం కొద్దిమందికి ఎవరికైనా చెప్పేసి కూడా మనకి లాలో చెప్తారు. వారికి ఏంటంటే మీకు సంబంధించిన చట్టాల గురించి మాట్లాడడానికి, అలాగే ప్రతి ఒక్కరి దగ్గర కూడా వాళ్ళకు సంబంధించిన చట్టాల గురించి మినిమంగా అవగాహనకి ముందు సమస్యని పరిష్కరించుకునే విధంగా లీగల్ సర్వీసెస్ ఆఫీసెస్ పనిచేస్తాయి. ఇప్పుడు మాకు ఇక్కడ వ్యాన్ ఒకటి ఉంది, చూశారు కదా. మరి ఈ వ్యాన్ ఎందుకు ఏర్పాటు చేశారంటే, లీగల్ సర్వీసెస్ ఆఫీస్ వరకు కూడా రానవసరం లేకుండానే ఈ వ్యాన్ వచ్చినప్పుడు ఇందులో ఆఫీస్ ఎంప్లాయీస్ ఇబ్బంది ఉంటారు, మాతో పాటు పారాలీగల్ వాలంటీర్స్ ఉంటారు, ప్యానల్ అడ్వకేట్స్ ఉంటారు. వాళ్ళందరూ కూడా న్యాయ సేవా సంస్థకి పనిచేస్తుంటారు. కాబట్టి వాళ్ళు ఆ పిటిషన్స్ తీసుకొని అక్కడక్కడే, ఒకవేళ అపోనెంట్స్ కూడా అక్కడే ఉంటే ఇద్దరిని పిలిచి మాట్లాడడము, లేదు అని అంటే ఒకరే ఉంటే పిటిషన్ తీసుకొని ఆఫీస్కి వచ్చేసి నెక్స్ట్ వాళ్ళ పిటిషన్ని పరిష్కరించే విధంగా ఉంటుంది. ఇంకా ఒకటి ఏంటంటే, మనకి గవర్నమెంట్ స్కీమ్స్ ఉంటాయి చాలా, ఉమెన్కి కొన్ని స్కీమ్స్ ఉంటాయి. స్కీమ్స్ అంటే అర్థమవుతుంది కదా, మనకి బెనిఫిట్స్ ఏవైనా సరే, పెద్ద వృద్ధులకు ఉంటాయి, వికలాంగులకు, ప్రతి ఒక్కరికి కూడా కొన్ని స్కీమ్స్ ఉంటాయి. ఎవరైనా సరే వాళ్ళు నెగ్లెక్ట్ చేయబడి వదిలేయబడి 1 month అయింది డిస్ట్రిక్ట్ వచ్చి, జిల్లాకి వచ్చి, ఈరోజే ఫస్ట్ టైం బయలుదేరే వ్యాన్. కాబట్టి మీకు సంబంధించిన అంటే లేబర్ లాస్, వేరే చైల్డ్ గురించి చట్టాలు చెప్పాలంటే అన్నీ చెప్పగలము. ఏంటంటే అది ఎప్పుడు చట్టం ఎప్పుడు వచ్చింది, అందులో ఏం చెప్పారు, శిక్షలు ఏమి ఉన్నాయి, ఎలాంటి వాళ్ళకి అందులో శిక్షలు పడతాయి, అన్నీ చెప్పేస్తారు. కానీ లేబర్ లాస్ గురించి మాట్లాడాలంటే లాస్ చాలా రకాలుగా ఉంటాయి. కాంపెన్సేషన్ కోసం ఉంటుంది, మన రూల్స్ వైలేట్ చేస్తే వేజెస్ అంటే శాలరీ, ఏదైనా ఓవర్ వర్క్ కానీ, ఇవన్నీ కూడా ప్రతి ఒక్కటి కూడా మనకి అందులో చెప్తాయి. కాబట్టి ఏంటంటే అది మీకు ప్రత్యేకంగా సెక్షన్ వైజ్ చెప్పలేకపోతున్నాం, ఎందుకంటే అది లేబర్ లాస్ అనేది చాలా ఎక్కువగా ఉంటుంది, అవి డీటెయిల్గా ఉంటాయి. అంటే ఏ చర్యకి ఏది ఎందులోకి వస్తుందనే విషయం ఉంటుంది. కాకపోతే లీగల్ సర్వీసెస్ ఆఫీస్ అనేది కూడా మరి ఇందులో కూడా చూడొచ్చా అంటే, ఒక రకంగా సలహా ఇవ్వచ్చు, తర్వాత ఎక్కడికి వెళ్ళాలి అని చెప్పేసి ఆ రకంగా వాళ్ళని ముందుకు వెళ్ళడానికి చేయవచ్చు. లేదు అంటే ఏ విధంగా మీరు మీ సమస్యని, మీకు ఏమి కావాలని, ఏ రిలీఫ్ కావాలని చెప్పేసి అడగదలుచుకున్నారు అని కూడా చెప్పవచ్చు. ఏ ప్రొవిజన్ ప్రకారంగా మీరు ఎలా వెళ్ళాలనే విషయం కూడా చెప్పవచ్చు. ఆ రకంగా కూడా అందరికీ కూడా సహాయం చేస్తుంది అనే విషయం, ఇది మాకు సంబంధించిన విషయం, మీకు అవసరమైన విషయం అని చెప్పేసి ఈ విషయం తెలియజేస్తున్నాం. కాబట్టి ఇంకా ఒకటి ఏంటంటే, అందరూ ఆర్టీసీలో వర్క్ చేస్తున్నారు కాబట్టి మీరు బయటకు వెళ్ళలేని వాళ్ళు కూడా, డ్రైవర్స్ కాని వాళ్ళకు కూడా
ఒక విషయం ఏంటంటే మామూలుగా పర్సనల్గా కూడా డ్రైవ్ చేస్తారు కాబట్టి మరి బస్సు డ్రైవ్ చేసినా పర్సనల్ వెహికల్ డ్రైవ్ చేసినా మనకి యాక్ట్ అయితే ఒకటే. ప్రాపర్టీ డ్యామేజ్, సింపుల్ ఇంజ్యూరీస్, గ్రీవస్ ఇంజ్యూరీస్, డెత్ కేసు ఇవి కోర్టుకు వస్తాయి. కోర్టుకు రానివి చాలా ఉంటాయి ఫైన్స్తో అయిపోయేవి. మరి ఫైన్స్తో అయిపోయేవి కూడా వాళ్ళు ఫైన్ కట్టకపోతే అప్పుడు కూడా కోర్టులో ఛార్జ్షీట్ వేయొచ్చు అనేది కూడా ఉంది. మనకేంటంటే లైటర్ వేలో వెళ్తున్నారు కాబట్టి ఫైన్స్తోనే ఆగిపోతున్నారు, కానీ అగైన్ ఛార్జ్. ఇంకా ఒకటి ఏంటంటే ఇప్పుడు ఇక్కడ డ్రైవర్స్ ఉంటారు కదా, ఆర్టీసీ బస్ అయితే యాక్సిడెంట్ అవ్వగానే ఒక రిపోర్ట్ ఇవ్వమని అడుగుతున్నారు. ఇస్తున్నారా మేడం? ఇప్పుడు ఫామ్ ఏమంటారు తగ్గిపోరా ఫామ్ ఇస్తున్నారా యాక్సిడెంట్ అయిన తర్వాత? మరి ఈ విషయం కూడా చాలా మంది తెలియదు. యాక్ట్లో చెప్తుంది కానీ ఎవరికి తెలియదు. మరి అది తెలియదు కాబట్టి ఈ విషయంలో కూడా మాకు ఇన్స్ట్రక్షన్స్ ఉన్నాయి. న్యాయమైన సంస్థలు ప్రజలకు వెళ్ళినప్పుడల్లా ప్రతి ఒక్కరికి ఈ విషయం చెప్పండి. చెప్పినప్పుడు మనకి ఇప్పుడు కోర్టులో పెండింగ్ ఉంటాయి కదా కేసెస్, ఆల్రెడీ యాక్సిడెంట్ కేసులు కానీ ఏవైనా సరే ఉన్నప్పుడు లోకదలకు వచ్చినప్పుడు రాజీ చేసుకునే అవకాశం ఉంటుంది. లేదు ముందే మాట్లాడుతున్నా పర్వాలేదు, లోకదలకు లేకపోయినా సరే ఆ కోర్టు దృష్టికి తెచ్చినప్పుడు మేము రాజీ పడదలుచుకున్నాము ఈ కేసులో అని చెప్పినప్పుడు ఆ లాయర్ గారు చెప్తారు. చెప్పిన తర్వాత లోకదలకు కేసు వస్తుంది. కేసు వచ్చిన తర్వాత రాజీ పడ్డ తర్వాత కోర్టులో పెట్టిన ఫీజు కూడా వాపస్ వస్తుంది. ఏదానికైనా సరే కోర్టులో ఒక విషయం అడిగాము అంటే దాని కోర్టు ఫీ కట్టాల్సి ఉంటుంది. ఆ కట్టిన కోర్టు ఫీ కూడా వాపస్ వస్తుంది. అదే తీర్పులో అయితే అది రాదు, తీర్పు మాత్రమే వస్తుంది. అది ఒక అవకాశం ఉంది, బెనిఫిట్ ఉంది. ఇంకా మీలో ఎవరైనా ఒక్కరు ఏదైనా సమస్య ఏదైనా ఉంటే చెప్పండి. ఇప్పుడు ఎందుకంటే మా పర్పసే సంచారంలో కథలు కాబట్టి ఎవరికైనా ఏదైనా పర్సనల్గా అంటే ప్రాపర్టీ విషయంలో కానీ అలసిపోయి దినమురాలింక ఉచిత న్యాయం అందునోయి ఘోరమైన మనమే కోర్టుకి వెళ్ళాల్సిన అవసరం లేదు, కోర్టే మీ దగ్గరికి వస్తుంది అనేది మనం తెలుసుకొని మన చుట్టుపక్కల ఉన్న వాళ్ళని చెప్పేసి ఈ విధంగా ఉంది అని మనం అందరం తెలియజేయాలి అందరికీ. థ్యాంక్ యూ మేడం. థ్యాంక్ యూ.